శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. పంబ నుంచి సన్నిధానం వరకు వేచి ఉన్నారు భక్తులు. అయితే సరైన సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నా కనీసం తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో 6 గంటలకు పైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు భక్తులు. శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని భారీగా తరలివచ్చారు. అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 6 గంటలకు పైగా క్యూలైన్లోనే పడిగాపులు కాస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించకపోవడంతో క్యూలైన్లలోనే తోపులాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. అంతేకాకుండా శబరిమలలో ప్రస్తుతం ఓ వైపు భారీగా వర్షాలు కురుస్తుండగా మరోవైపు చలిగాలులు వీస్తున్నాయి. ఇక భారీగా తరలివచ్చిన వారి కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనాలు లేకపోవడంతో పాటు కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు వ్యతిరేకంగా క్యూలైన్లలోనే భక్తులు నిరసన చేస్తున్నారు. శబరిమలలో నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజలు కొనసాగనున్నాయి. అనంతరం 2 రోజుల పాటు శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు మకర విలక్కు పూజలు జరగనుండగా చివరి రోజు పడి పూజతో దర్శనాలు ముగియనున్నాయి. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కలగనుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన వేళలను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పెంచింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప దర్శనాలు కొనసాగనుండగా మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఇవ్వనున్నారు.